Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తవీర్యార్జునునకు సప్తోదాహరణి అను ప్రబోధకములైన 7 కథలు వినిపించుట. ఒకసారి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చి వారి దగ్గరగా కూర్చుని తనకు కలిగిన సందేహాలను నివృత్తి చేయమని కోరతాడు. పండితులు శాస్త్రములకు వేరువేరుగా అర్థాలు చెప్తారు. మా వంటి వారికి వీరి మాటలు భ్రమను కలిగిస్తాయి. సర్వశాస్త్రములను సమన్వయపరిచి నాకు సరి అయిన దారి చూపుము అని కార్తవీర్యార్జునుడు ప్రార్థించాడు. అర్జున, ఉత్తమమైనది తత్వశాస్త్రమే. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. మిగిలిన శాస్త్రములన్నీ ముక్తిని ప్రసాదించుటలో సోపానముల వంటివి. ఈ విషయమును విశదీకరించుటకు బృహస్పతి స్వర్గాధిపతియగు మహేంద్రునికి చెప్పిన 7 కథలు చెప్తాను విను అని దత్తాత్రేయుడు అర్జునునితో చెప్పాడు. ఒకనాడు ఇంద్రుడు దేవగురువగు బృహస్పతిని, గురుత్తమ, ఆత్మతత్వమునకు సంబంధించని శాస్త్రములను తమరు రచించారేలా, ఇది మీకు తగునా అని ప్రశ్నించాడు. తత్వశాస్త్రమును చేరుటకే ఈ ఇతర శాస్త్రములు అని బృహస్పతి ఇంద్రునితో చెప్పాడు. ఈ క్రింది 7 కథలు అందుకు నిదర్శనముగా బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. శిల్పియగు విధిజ్ఞుని కథ. కాంపిల్య నగరంలో విధిజ్ఞుడనే ప్రఖ్యాత శిల్పి ఉన్నాడు. వాస్తుశాస్త్రమందు నిపుణుడై, బుద్ధి సూక్ష్మత కలవాడై, భవన నిర్మాణములందు నైపుణ్యత చూపుట వలన ప్రతిభాశాలిగా ప్రఖ్యాతిగాంచాడు. అతని శక్తి సామర్థ్యము విన్న దేశపు రాజు విధిజ్ఞుని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు. అతను ధనాన్ని, కీర్తిని గడించాడు. వితరణశీలి అయి దాన ధర్మాలు విరివిగా చేశాడు. కొంతకాలమునకు మరణించాడు. పూర్వపుణ్య ఫలము వలన అతడు ఆ నగరమునకే రాజయ్యాడు. మరు జన్మలో బ్రాహ్మణుడై పుట్టి సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. సత్సంగము, దేవతార్చన, జపతపయోగములు చేశాడు. అవసాన కాలమున తత్వజ్ఞుడై ముక్తిని పొందాడు. మహేంద్ర, నీవు విధిజ్ఞుని కథను విన్నావు కదా. అతడు శిల్పిగా జన్మించిన కొన్ని జన్మల తరువాత అతడు కైవల్యాన్ని పొందాడు. వాస్తుశాస్త్రము విధిజ్ఞునికి ఏ విధముగా ఉపయోగపడినదో చూసితివా అని బృహస్పతి చెప్పాడు. కళాకారుడగు విశాలాక్షుని కథ. మాహిష్మతి నగరమందు విశాలాక్షుడని అందగాడు సంగీత, సాహిత్య, నృత్య కళలయందు ప్రవీణుడై ఉన్నాడు. యుక్త వయస్సు రాగా తనకు తగిన కళాత్మక భావనలు కల సహధర్మచారిణి కొరకు వెదకసాగాడు. అలా వెతుకుచూ దేశాంతరం వెళ్ళాడు. ఒక నగరంలో తనకు తగిన రాచకన్యను చూశాడు. వారి మనోభావములను తెలుసుకున్న రాజు వారిద్దరికీ వివాహం చేశాడు. వారు రాజభోగములను అనుభవిస్తూ ఇద్దరూ గానకోవిదులొగటచే నాదసంధానమును చేస్తూ కాలం గడిపారు. మరు జన్మలో వారు గంధర్వులుగా జన్మించి భార్యాభర్తలయ్యారు. గంధర్వ నగరమునకు అతడు రాజయ్యాడు. వారి గానకళా నైపుణ్యముచే కైలాసమునకు ఆహ్వానింపబడి పార్వతీ పరమేశ్వర్ల మెప్పు పొందారు. వారి గానమాధుర్యమును విన్న బ్రహ్మ సంతుష్టి చెంది వారికి బ్రహ్మ పరతత్వమును బోధించెను. క్రమముగా వారు ఆత్మసాక్షాత్కారమునంది ముక్తిని పొందారు. తమ కళలతో జీవన్ముక్తిని ఎలా సాధించారో ఈ కథ తెలుపుచున్నది. వేద మంత్ర శాస్త్రవేత్త వేదశర్మ కథ. విశాల నగరమున వేదశర్మ అనే వేద పండితుడు ఉన్నాడు. అతని పుత్రుడు సత్శీలుడు. పూర్వజన్మములలో అతను చేసిన పాపకర్మల ఫలితముగా ఈ జన్మలో అతనికి 7 బ్రహ్మరాక్షసులు ఆవేశించి బాధించసాగారు. ఇది తినవచ్చు, ఇది తినకూడదు అని విచక్షణా జ్ఞానము అతనికి లేకపోయింది. తల్లిదండ్రులు ఆ బాలునకు అనేక చికిత్సలు చేయించినా కూడా ఏమీ ఫలితం లేదు. వేదశర్మ భగవత్ కటాక్షమునకై దృఢ చిత్తముతో ప్రార్థించాడు. ఒకరోజు మధ్యాహ్న వేళ వారింటికి ఒక అతిథి వచ్చాడు. దుమ్ము దూసరములతో హేయమగు రూపముతో ఉన్నాడు. వేదశర్మ అతనిని దత్తాత్రేయునిగా భావించి ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి భిక్ష స్వీకరించి వెళుతున్నప్పుడు
వేదశర్మ అతనిని వెంబడించాడు. అతిథి ఇక ఎక్కడా ఆగకుండా వెళుతున్నాడు. తనను వెంబడిస్తున్న వేదశర్మను రాళ్లతో కొట్టసాగాడు. అయినను వేదశర్మ అతిథిని వదలలేదు. కొంత దూరం పోయిన తరువాత ఒక చనిపోయిన గాడిదను కోసి ఆ మాంసమును తినమని వేదశర్మకు ఇచ్చాడు. వేదశర్మ ఆ మాంసమును చేతిలో ఉంచుకుని అతిథిని వెంబడించాడు. అతిథి ఒక గుహలోకి వెళ్ళాడు. వేదశర్మ చేతిలో మాంసంతో ఆ గుహలోకి వెళ్ళాడు. అతిథి పాదాలని పట్టుకున్నాడు. సాష్టాంగదండ ప్రణామాలు చేశాడు. ఆ అతిథి దయాద్ర హృదయుడై తన నిజరూపమైన దత్తప్రభువుగా వేదశర్మకు దర్శనమిచ్చాడు. వేదశర్మకు 7 మంత్రాలని ఉపదేశించారు. నీవు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రము చొప్పున 7 రోజులు ఈ మంత్రములు పఠించు. నీ కుమారునికి పట్టిన 7 దుష్టగ్రహములు పోయి స్వస్థత చేకూరును అని దత్తప్రభువు చెప్పారు. వేదశర్మ దత్తాత్రేయుడు చెప్పిన మంత్రోచ్చారణతో అతని కుమారుని రాక్షసులు వదిలి పూర్తిగా స్వస్థత చేకూరింది. ఈ మంత్రముతో వేదశర్మ ఎందరి బాధలో పోగొట్టాడు. ముక్తి మార్గమున ముందుకు సాగాడు. ఈ కథ మంత్రప్రభావము ఎట్టిదో తెలియజేయుచున్నది. విష్ణుదత్తుని కథ. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉన్న మాతాపురంలో నైష్ఠికుడై వేదవిహిత కర్మలను ఆచరిస్తూ సదాచార సంపన్నుడైన విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని సహధర్మచారిణి సుశీల. వారి ఇంటి ముందు ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టుపై శాపగ్రస్తుడైన రాక్షసుడు నివసిస్తున్నాడు. ప్రతినిత్యము విష్ణుదత్తుడు భూతబలిగా ఆహారాన్ని ఆ చెట్టు కింద పెడుతూ ఉండేవాడు. ఆ చెట్టుపై ఉన్న రాక్షసుడు విష్ణుదత్తుడు పెట్టు ఆ భూతబలిని తినుచుండుట వలన తన క్రూర స్వభావాన్ని కోల్పోయాడు. విష్ణుదత్తుని యందు కృతజ్ఞతాభావం కలిగింది. ఒకసారి ఆ రాక్షసుడు చెట్టు దిగి విష్ణుదత్తుడి దగ్గరకు వచ్చి, బ్రాహ్మణోత్తమ, ప్రతిరోజు నీవు నాకు ఆహారం పెడుతున్నావు. నాకు తృప్తిగా ఉన్నది. నీకు ఏదైనా ఉపకారం చేయాలనే కోరిక కలిగింది. ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అని చెప్పాడు. విష్ణుదత్తుడు రాక్షసుణ్ణి చూసి భయపడ్డాడు. భార్యతో సంప్రదించాడు. తమ చిరకాల వాంఛితమైన దత్తప్రభు దర్శనం చేయించమని విష్ణుదత్తుడు రాక్షసుణ్ణి కోరాడు. దత్తప్రభువుని గుర్తించడం చాలా కష్టం. అతి క్లిష్టమైన పరీక్షలకు గురి కావలసి ఉండునని విష్ణుదత్తుని రాక్షసుడు ముందుగా హెచ్చరించాడు. 3 సార్లు ప్రయత్నించేదనని చెప్పాడు. ఒకరోజు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుని దత్తుడు వచ్చాడు, రా వెళదాం అని పిలిచాడు. ఒక మాంసము అంగడి దగ్గరకు అతనిని తీసుకుని వెళ్ళాడు. మాంసము అమ్మే చోట ఎర్రని కన్నులు, భీకరమగు ముఖము ఉన్మత్తుని వలె ఉండి శరీరమున ఈగలు వాల్తూ అటూ ఇటూ తూలుతూ తనలో తాను మాట్లాడుకుంటున్న అతనిని విష్ణుదత్తుడికి చూపి ఇతనే దత్తుడు అని చెప్పాడు. ఇంత దురాచారుడు దత్తాత్రేయుడని ఎవరు నమ్మగలరని విష్ణుదత్తుడు అనుకున్నాడు. మాంసము అంగడి వద్దనున్న పిచ్చివాడు అదృశ్యమయ్యాడు. దత్తుడు అతనే, నీవు గ్రహించలేకపోయావు. నీ కర్మకు నేను బాధ్యుడను కాను అని రాక్షసుడు విష్ణుదత్తుడితో చెప్పాడు. రెండవసారి రాక్షసుడు వచ్చి విష్ణుదత్తుడిని ఒక శ్మశానం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చేతిలో కపాలము, రెండవ చేతిలో ఎముక, మెడలో బొమికల హారము, చుట్టూ కుక్కలు ఉన్న దత్తస్వామిని రాక్షసుడు విష్ణుదత్తుడికి చూపి ఇతడేనయ్యా దత్తుడు అని చెప్పాడు. విష్ణుదత్తుడు ఈసారి విముఖత చూపక దత్తప్రభువుని పాదాలని పట్టుకున్నాడు. దత్తుడు విష్ణుదత్తుని బొమికలతో కొట్టాడు. విష్ణుదత్తుడు భయపడి ఇంటికి పారిపోయాడు. విష్ణుదత్తుడు రెండవసారి కూడా అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. చివరగా బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుని దత్తదర్శనము చేయించదలిచాను. ఊరి బయట ఒక మాలపల్లె. అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయిన గాడిద మాంసమును కాకులకు, గద్దలకు, కుక్కలకు వేయిచుండెను. బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుని అక్కడకు తీసుకుని వెళ్ళెను. విష్ణుదత్తునకు ఇతడు దత్తుడే అని నమ్మకం కలిగినది. విష్ణుదత్తుడు వారి పాదాలను పట్టుకున్నాడు. దత్తా శరణు శరణు అని వేడాడు. దత్తుడు కొట్టినా కూడా వారి పాదాలను విష్ణుదత్తుడు వదల్లేదు. 3 సార్లు నాకై వచ్చావు, నాతో నీకేం పని అని బ్రాహ్మణుణ్ణి దత్తుడు అడిగాడు. స్వామి,
మా ఇంట ఈరోజు పితృశ్రాద్ధము చేయుచున్నాము. మీరు ఆ శ్రాద్ధంలో భోక్తగా రావలెను అని విష్ణుదత్తుడు కోరాడు. సరే, స్నానం చేసి వస్తాను, నీవు ఇంటికి పొమ్మని దత్తాత్రేయుడు చెప్పాడు. విష్ణుదత్తుడు కోరినట్లే దత్తాత్రేయుడు వారింటికి శ్రాద్ధభోక్తగా వెళ్ళాడు. విష్ణుదత్తుడు సుశీల దంపతులు స్వామికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి కూర్చుండబెట్టారు. వంటలు పూర్తయినవి. దత్తుడు మరి ఇద్దరు భోక్తలు రాలేదా అని ఆ దంపతులను ప్రశ్నించారు. అప్పటి వరకు ఆ దంపతులు ఆ విషయమును ఆలోచించి ఉండలేదు. సుశీల వెంటనే సూర్యభగవానుని ప్రార్థించగా రవి స్వయంగా రెండవ భోక్తగా వచ్చెను. ఆమె మరలా అగ్నిని ప్రార్థించి భోక్తగా రమ్మని కోరింది. అగ్ని మూడవ భోక్తగా వచ్చి విష్ణు స్థానంలో కూర్చున్నారు. పితృస్థానంలో దత్తాత్రేయుడు కూర్చున్నాడు. శ్రాద్ధకర్మ మిక్కిలి శ్రద్ధతో పూర్తి చేశారు. భోజనానంతరము భోక్తలు తృప్తి చెందితిమి అన్నారు. విష్ణుదత్తుడు అష్టోత్తర శతనామములతో దత్తాత్రేయుని స్తుతించాడు. దత్తాత్రేయం హరిం కృష్ణమున్మాదం ప్రణతోస్మ్యహం ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం యోగినం భోగినం నగ్నమనసూయాత్మజం కలిం భోగమోక్షప్రదం వందే సర్వదేవస్వరూపిణం అనే 8 శ్లోకములతో దత్తప్రభువుని దివ్యత్వాన్ని ఆనందాతిశయమున కీర్తించారు. బ్రహ్మరాక్షసుడు వారికి చేసిన మేలుకు అతనిని అనుగ్రహించమని దత్తప్రభువుని కోరగా బ్రహ్మరాక్షసునికి విముక్తి కలిగించి పూర్వరూపాన్ని ప్రసాదించారు. దత్తస్వామి విష్ణుదత్తుని అతని భార్య సుశీలను ఆశీర్వదించారు. వారికి మంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రము జపించుట వలన ఐశ్వర్యము, ఆరోగ్యము, యోగము, కీర్తి సమకూరుటే కాక బహువిధములైన శక్తులు సమకూరును. వారి శిరస్సులపై చేయి ఉంచి దీవించి దత్తస్వామి అదృశ్యుడయ్యాను. సూర్యభగవానుడు, అగ్నిదేవుడు కూడా విష్ణుదత్తునకు వరములనిచ్చి తమ తమ స్థానములకు వెళ్ళారు. విష్ణుదత్తుడు దత్తాత్రేయుడు తనకు అనుగ్రహించిన శక్తులను పైకి కనబడనీయక నిరాడంబరుడుగానే ఉండి పరోపకారాన్ని చేస్తూ ఉన్నాడు. దత్తప్రభువుని సదా స్మరిస్తూ ధర్మ మార్గమున జీవితాన్ని గడుపుతూ ఆత్మజ్ఞానమును అభ్యసిస్తూ ఉన్నాడు. దత్తస్వామి ఉపదేశించిన మంత్రముతో ప్రజల రోగములు మొదలగు ఈతి బాధలను బాపుతూ సజ్జన సాంగత్యముతో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. శాస్త్రములు, మంత్రములు ప్రాపంచిక వ్యామోహబద్ధులైన వారికి జీవిత ధ్యేయమును తెలిపి ముక్తికి దారి చూపునని ఈ కథల వలన మనకు తెలియనగునని బృహస్పతి తెలిపారు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.